దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మ. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించడి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:14 మాట్లాడబడి అందరితో సమాధానం పరిశుద్ధ కలిగి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో మన విరోధే, శత్రువే, మనం బాధించేవాడే, మనం హింసించేవాడే, కానీ అంతే సమాధానం కలిగి ఉండమంటున్నాడు ప్రభు, పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అలా అని చెప్పిన మాట లోబడి ప్రయత్నించి ప్రతి విషయంలో ప్రయత్నం చేయకుండా ఫలితం దక్కదు కదా. ప్రయత్నం చేయాలి, ప్రతి మాటకి ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మనం ప్రార్థించడం, ప్రయత్నం చేసిన ప్రతిఫలం అనిపిస్తాం. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడ్డు. మనం అనుకుంటాం సమాధానం ఉండదు, పరిశుద్ధత ఉండదు, కానీ ప్రభుని చూడలేమంటున్నాడు ప్రభు. చూడడం దానికి మందిరానికి వెళ్తాం ఎందుకు, రక్షణ పొందుకోవడం ఎందుకు, దశంబాలు ఇవ్వడం, ఇవన్నీ వ్యర్థమే కదా. అందుకే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడో చూడలేడు. కాబట్టి మా ప్రభుని చూడాలంటే అందరితో అన్నాడు, అంటే నీ కుటుంబీకులతో కాకుండా బయట వాళ్ళతో, నీ శత్రువులతో అందరితో సమాధానం కలిగి ఉన్నాం. మరి పరిశుద్ధత కలిగి ఉంటాం అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండమాట ప్రభు. అలాంటి పరిశుద్ధత కలిగి ఉంటే ప్రయత్నం చేయమన్న ప్రతిదినము. అంటే మానవ రీతిగా మనం చేయలేము, కానీ ప్రయత్నించమన్న ప్రభు కార్యం సఫలపరుస్తాడు. ప్రయత్నం చేయకుండా ఏ కార్యం జరగదు. మన పరిశుద్ధత కలిగి ఉంటే ప్రయత్నం చేయాలి ప్రతిదినము. అయ్యా నేను బయటకు వెళ్తున్నాను, పరిశుద్ధతగా జీవించే కొరకు నాకు దయచేయి. బయట అనేకమైన లోకంలో నాకు అంటుకోకుండా మా చుట్టూ కంచివని ప్రార్థన చేయాలి. వెళ్ళే ప్రతిలో జయాన్ని, విజయాన్ని దయచేసి ప్రార్థించాలి. అందరితో సమాధానకరంగా ప్రార్థించాలి. మనం ఇవన్నీ మనం ప్రార్థన చేయడంలో ప్రభు ఒకటి తీసివేస్తూ ఉంటాడు. కాబట్టి అందరితో సమాధానం పరిశుద్ధ కంటే ప్రయత్నించేద్దాం. ప్రభు మమ్మల్ని దీవించిన కాక. అలాంటి పరిశుద్ధి లేకుండా మనం ప్రభువుని చూడలేం. కాబట్టి ప్రభువుని చూడనప్పుడు ఇంత ప్రయాస వ్యర్థమే కదా. మనం అందరి మనకు ఒక గురి ఉంది. ఆ గురువారికి మనం వెళ్ళాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ప్రభు మనకు దగ్గరగా ఉంటాడు. కాబట్టి ప్రభుని చూసే కృప మీ అందరికి దయచేయను గాక. అలాంటి పరిశుద్ధ కలిగి ఉంటే కృప దేవత అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించి సమాధానం కలిగి ఉండేలాగా పరిశుద్ధ కలిగి ఉండి ప్రభుని చూసే కృప మీ అందరికి దయచేయబడును గాక. ఆమె ప్రార్థన చేస్తారు. మీరుగా నా తీగ ఉంచండి, తలలో వంచండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగలవాడ, కనికరముల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి దీవించండి, ఆశ్రయించండి. దుష్టుడు సాతాండు గలిబిలి ఆటంకాలు ఏమీ లేకుండా అందరితో సమాధానం కలిగినలాగా, అయ్యా పరిశుద్ధత కలిగినలాగా సహాయించండి. ఆయన కృప చూపించండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు. నీ ఆత్మకార్యాలు జరిగించు, నీ మహిమకార్యాలు సహాయం చేయి. మమ్మల్ని మా చేతి పనులు దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచేయండి ప్రభువా. మా పనుల భారం ఒత్తిడి తీసేయండి. మాకున్న బలహీనతను ముట్టి స్వస్థపరచు. అయా నేను స్వస్థపరిచే హోవా నేనంటున్నా ప్రభువా. అయా స్వస్థపరిచేవాడా, విడుదల దాయిచేవాడా తండ్రి, పరిశుద్ధత కలిగిన వాడా మమ్మల్ని పరిశుద్ధంగా నింపండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే తండ్రి నాయన అప్పులు బంధకాలు ఉన్నారో ఆ బంధకాల నుంచి విడుదల దాయించండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరచండి. రెక్కల కష్టార్జితాన్ని దీవించండి, ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయించండి ప్రభా. బిడ్డ చుట్టూ కంచివేయండి. ఎవరికి ఏ అవసరంతో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, ఏ ఇరుకులు అన్నట్లు విడుదల దాయించండి ప్రభా. శాంతి సమాధానాలతో నింపండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. నాయన కానులో వెళ్తున్న బిడ్డ ప్రతి ఒక్కటి తిరిగి వెళ్ళేలా సహాయం చేయండి ప్రభా. అక్క మా సమస్త భారతం విడుదల దాయించండి. ధనం ఇచ్చి మోసపోయిన ధనం తిరిగి ఇచ్చేలా కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిడ్డ గాలి ప్రయాణం, బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణమైనా క్షేమకరంగా ప్రయాణం జరిగేలాగా మీరు సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభు గమ్యం చేర్చండి. ఈ రోజు పుట్టినరోజులు, పిల్లల రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో నాయన కోటి దేశాన్ని దీవించి, కోటి దేశం ఇక్కడ మంచి కానులు పెట్టండి. పేదవాడు బతికేలాగా సహాయం చేయండి. ఎవరు ఏజెంట్ల ద్వారా మోసపోకుండా సహాయం, జ్ఞానం దయచండి. అలాగే మా దేశాన్ని కూడా దీవించాలి. మా దేశం చుట్టూ కంచే, మా దేశ సరిహద్దులో సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి యుద్ధాలు, ప్రాణ నష్టం జరగకుండా సహాయం చేయండి. ఇస్రాయేల్ ఇరాన్ దేశాన్ని దీవించండి. అసలు వాళ్ళకున్న యుద్ధాన్ని ఆపండి ప్రభా. ఎటువంటి యుద్ధంలాగా ఎవరో తండ్రి అనేక అనాథ బిడ్డలు అయిపోతున్నారు ప్రభా. ఏ బిడ్డలు అనాథలు కాకుండా మంచి ఆరోగ్యంతో నింపండి, కృప చూపించండి, దీవించి. నీ ఆత్మ అభిషేకం పరిశుద్ధతో మాపై కుమ్మరించి మిమ్మల్ని మహింపరిచిన దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్.
ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.